హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలోని విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ అప్డేట్స్ని వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జూన్ 11కు గ్రూప్ 1 కేసు విచారణ వాయిదా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్లో ఇచ్చారు. నియామకాలపై స్టే పొడిగింపు, త్వరితగతిన విచారణ ముగించబోం, వేల మందికి సంబంధించినటువంటి వ్యవహారం స్పష్టం చేసిన హైకోర్టు అని చెప్పేసి ఇచ్చారు. రాష్ట్రంలో గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న జారీ చేసినటువంటి మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ 20 మంది అభ్యర్థులు దాఖలు చేసినటువంటి కేసులో న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ నెల 17న నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది రచనారెడ్డి, టీజీపీఎస్సీ తరపున న్యాయవాది రాజశేఖర్ తమ వాదనలు వినిపించారు. రీకౌంటింగ్లో ఓ అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయని రచనారెడ్డి కోర్టుకు తెలపడంతో సదరు అభ్యర్థి పత్రాలు కోర్టుకు సమర్పించాలని టీజీపీఎస్సీని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణలో పత్రాలు సమర్పిస్తామని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది తెలిపారు. వెకేషన్లోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ చెప్పిందని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ అడుగడుగున నిబంధనలు ఉల్లంఘించిందని పిటిషన్ల తరపు న్యాయవాది రచనారెడ్డి మరోసారి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు మొదలు మూల్యాంకనం వరకు పలు చోట్ల నిబంధనలు ఉల్లంఘించారన్నారు. మెయిన్స్ పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య తుది మార్కులు ప్రకటించే సమయానికి 10 మంది అభ్యర్థులను ఎక్కువగా చూపారని ఆమె కోర్టుకు దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో పక్కపక్కన ఒకరి వెనుక మరొకరు కూర్చున్నటువంటి అభ్యర్థులకు ఒకే విధమైనటువంటి మార్కులు రావడం అక్రమాలకు జరిగాయనడానికి ఓతమిస్తోందన్నారు. రీకౌంటింగ్లోనూ మార్కులు తగ్గడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. సో తొందరపడద్దు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే గ్రూప్ 1 కేసులో విచారణను వేగంగా ముగించలేమని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తెలిపారు. వేలాది మందికి సంబంధించినటువంటి విషయం కాబట్టి తొందరపడవద్దని, వెంటనే తీర్పు కావాలని ఒత్తిడి చేయవద్దని సూచించారు. తదుపరి విచారణను ధర్మాసనం జూన్ 11వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటిదాకా మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది. వేసవి సెలవుల అనంతరం జూన్ 11న ఎలాంటి తీర్పు వెలువరుస్తుందనేటువంటి దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇంకా గ్రూప్ 1లో తప్పు మీద తప్పు, హైకోర్టులో వాడివేడిగా వాదనలు, మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు, అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రం ఇవ్వాలని టీజీపీఎస్సీకి ఆదేశం, విచారణ జూన్ 11వ తేదీకి వాయిదా అని చెప్పేసి ఇచ్చారు. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఒక పద్ధతి ప్రకారం తప్పు తర్వాత మరో తప్పు జరిగిందని పిటిషనర్ల తరపు న్యాయవాది రచనారెడ్డి హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ఒక తప్పు ఒక పొరపాటు అయితే ఎవరైనా ఉపేక్షిస్తారని, కానీ ఒకదాని తర్వాత మరో తప్పు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగినటువంటి పరీక్షల్లో అక్రమాలు జరిగితే కోర్టు రద్దు చేసిందని ఈ సందర్భంగా ఆవిడ గుర్తు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సీల్డ్ కవర్లో జవాబు పత్రాలు అని చెప్పేసి కూడా ఇచ్చారు. టీజీపీఎస్సీ తరపు న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ తదుపరి విచారణ నాటికి మార్కుల జాబితాను, జవాబు పత్రాలను సీల్డ్ కవర్లో సమర్పిస్తామని, వాటిని పరిశీలిస్తే పిటిషనర్ల అనుమానాలకు తెరపడుతుందన్నారు. ఫోర్జరీ మార్కుల జాబితా సమర్పించారని స్పష్టమైనందున కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా కేసును కొట్టివేయాలని కోరడం జరిగింది. గతంలో ఇదే హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. పిటిషనర్లపై విచారణలను కొనసాగించాలని కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు.
పిటిషన్ల తరపు న్యాయవాది రచనారెడ్డి జోక్యం చేసుకుంటూ వాదనలు హడావుడిగా పూర్తి చేస్తే అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుంటూ ఇది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన వ్యవహారమని హితవు పలికింది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. పేరు తొలగించాలని విన్నపం. అంటే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో ఓ అభ్యర్థి రీకౌంటింగ్లో తక్కువ మార్కులు వచ్చాయని తప్పుడు మెమో పెట్టిన వ్యవహారంపై తనపై విచారణ ఉపసంహరించాలని సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి షబ్నం ఆర్య హైకోర్టుకు విజ్ఞప్తి చేసినట్లుగా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. 3వ మూల్యాంకనం అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. కోటి కళాశాలలోని 18వ సెంటర్లో 721 మంది మెయిన్స్ పరీక్ష రాస్తే 39 మంది అదే కళాశాలలోని 19వ సెంటర్లో 776 మంది పరీక్ష రాస్తే వారిలో 32 మంది ఎంపికయ్యారని రచనారెడ్డి వివరించారు. మొత్తం 563 మందిలో సుమారు 12% మెయిన్స్కు అర్హత పొందడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. 2 సార్లు జరిపినటువంటి మూల్యాంకనంలో 15% తేడా ఉంటే 3వ మూల్యాంకనం జరుగుతుందని నిబంధనలో ఉన్నదని చెప్పేసి కూడా గుర్తు చేయడం జరిగింది. గ్రూప్ 1 నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేమని చెప్పేసి కూడా మరొక అప్డేట్ అయితే వచ్చింది. స్టే ఉత్తర్వులు ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరణ, తదుపరి విచారణ జూన్ 11కు వాయిదా అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 నియామకాలపై గత నెలలో ఇచ్చినటువంటి స్టేని ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించినట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఆ స్టేని ఇంకా పొడిగిస్తూ జూన్ 11వ తేదీ వరకు ఈ కేసు విచారణని వాయిదా వేయడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హైకోర్టుకు వేసవి సెలవులు. ఓకే, సో మనకి రీసెంట్గా జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్స్ జరిగాయి అండ్ వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ కీని కూడా మనం ఫ్యూ డేస్ బ్యాక్ చూడడం జరిగింది. సో ఆన్సర్ కీ వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఆన్సర్ కీ ఇనీషియల్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీని మనకి రిలీజ్ చేస్తారు. సో ఎవరైతే అబ్జెక్షన్స్ పెట్టుకున్నారో సో అందులో వారు కరెక్ట్గా కన్సిడర్ చేసినట్లయితే వాటికి సంబంధించి చేంజెస్ చేసి ఫైనల్ ఆన్సర్ కీని ఇస్తారు. ఫైనల్ ఆన్సర్ కీ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు హైకోర్టుకి సంబంధించి వేసవి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది. ఎల్లుండి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు వేసవి సెలవులు అయితే ఉన్నాయి. నిర్దిష్ట తేదీల్లో పనిచేయనున్న సింగిల్ డివిజన్ బెంచ్లు అని చెప్పేసి ఇచ్చారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు వేసవి సెలవులు ఉన్నాయి. ఈ రిజల్ట్స్కి సంబంధించి అప్రూవల్ ఇవ్వాలన్నా కూడా మనకి చీఫ్ జస్టిస్ ఉండాలి కాబట్టి అండ్ దీనికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా కొంతమంది సెలవుల్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి జూన్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా లేట్ అయితే జూలై నెలలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో మనకి ఫస్ట్ ఫైనల్ రిజల్ట్స్ ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ చేసిన తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఫైనల్ ఆన్సర్కి వచ్చేసి జూన్ నెలలో రిలీజ్ చేసిన మనకి జూన్ ఎండ్లో కానీ లేకపోతే జూలైలో కానీ ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. సో చాలా ఫాస్ట్గానే ఉంటుంది. టీజీపీఎస్సీ లాగా వేరే రిక్రూట్మెంట్స్ లాగా డిలే అయితే అవ్వదు, ఫాస్ట్గానే చేస్తారు. వన్స్ మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెంటనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో రాష్ట్ర హైకోర్టుకు మే 5వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటించారు. అయితే మే 3, 4 తేదీల్లో శని, ఆదివారం వారాంతపు సెలవులు ఉండడంతో నేటి నుంచే సెలవులు అమల్లోకి రానున్నాయి. అంటే ఈ రోజు నుంచే సెలవులు అనేవి అమల్లోకి రానున్నాయన్నమాట. సో వారాంతపు సెలవులు కాబట్టి. సో మరోవైపు జూన్ 7, 8 తేదీల్లో శని, ఆదివారాలు ఉండడంతో జూన్ 9 నుంచి హైకోర్టులో పూర్తిస్థాయి విచారణలు జరగనున్నాయి. యాక్చువల్గా జూన్ 6వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. ఇంకా జూన్ 7, 8 తేదీల్లో శని, ఆదివారాలు ఉండడంతో సో అవి కూడా సెలవులుగా కన్సిడర్ చేస్తే జూన్ 9వ తేదీ నుంచి హైకోర్టులో పూర్తి విచారణలు అయితే జరగనున్నాయన్నమాట. సో అప్పటి నుంచి మనకి ఈ పర్టికులర్ జడ్జెస్ కానీ చీఫ్ జస్టిస్లు కానీ అందుబాటులో ఉంటారు. సో మన జిల్లా కోర్టు హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాల రిజల్ట్స్ జూన్ లేదా జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంటుందని నా అంచనా ప్రకారం అయితే చెప్తున్నాను. ఇంకా లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు అని చెప్పేసి ఇచ్చారు. సో దాదాపు మనకి కొన్ని వేల పోస్టులతోనే ఓకే లైసెన్స్ సర్వేయర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ అయితే ఉంటుంది. ఇంటర్లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హత అయితే ఇస్తున్నారనమాట. సో లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ తాలిమ్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 5 నుంచి రాష్ట్రంలోని అన్ని మీ సేవా కేంద్రాల్లో ₹100 చెల్లించి దరఖాస్తు అలాగే ప్రాస్పెక్టస్ పొందవచ్చని
మీ సేవా కేంద్రాల్లోనే ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని సర్వే ట్రైనింగ్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇంటర్లో గణితంలో 60% మార్కులు సాధించినటువంటి వారు ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ సివిల్, డిప్లొమా సివిల్, బీటెక్ సివిల్ లేదా సమానమైనటువంటి అర్హత కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఎంపికైనటువంటి అభ్యర్థులకు 50 పని దినాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు ఓసీ అభ్యర్థులకు 10,000, బీసీ అభ్యర్థులకు 5,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 2,500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. మరిన్ని వివరాలకు ఇక్కడ మనకి 3 ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారో వాటికి మీరు సంప్రదించవచ్చు. సో మనకి ఇక్కడ లైసెన్స్డ్ సర్వేయర్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా ఈ సర్వేయర్స్ స్కిల్స్ కలిగినటువంటి వారు, కోర్స్ కలిగినటువంటి వారు, సర్టిఫికేషన్ ఉన్నటువంటి వారు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి సో వారి కోసం శిక్షణ అయితే ఇస్తున్నారనమాట. సో ఇంటర్మీడియట్లో 60% ఆఫ్ మార్క్స్తో గణితం సబ్జెక్ట్ కలిగి ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేశారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ సివిల్, డిప్లొమా సివిల్, బీటెక్ సివిల్ చేసినటువంటి వారు ఈ యొక్క లైసెన్స్ సర్వేయర్కి సంబంధించినటువంటి శిక్షణకి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ట్రై చేయండి. ఇక్కడ ఫీజు కొంచెం ఎక్కువే ఉంది, కానీ మీరు ఈ ఫీజు పే చేసి శిక్షణ తీసుకునే సర్టిఫికేట్ కనుక పొందినట్లయితే లైసెన్స్డ్ సర్వేయర్లకు సంబంధించి త్వరలో మనకి నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. చాలా వేకెన్సీస్తో రాబోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ జాబ్స్ మీరు క్రాక్ చేయాలి అంటే ఆ సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలి. కాబట్టి మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. సింగరేణి ఉద్యోగాల గనిగా మారాలి అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే వచ్చింది. యువతకు ఉపాధి కల్పనే మా లక్ష్యం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించడం జరిగింది. జూన్ 2న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు పత్రాలు, సింగరేణి కారుణ్య నియామకాల్లో వయోపరిమితి పెంపు, ఉద్యోగ నియామక పత్రాలు అందించినటువంటి డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఇచ్చారు. సో కారుణ్య నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు పెంచడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే 13 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థకు ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించేందుకు కార్మికులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని చెప్పేసి ఆయనైతే కోరారు. సో దీనికి సంబంధించి ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి 21 మంది వారసులకు సంబంధించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. సో ఇవి కారుణ్య నియామకాలు అనమాట. ఆల్రెడీ పనిచేసినటువంటి కుటుంబాల్లోని వారికి ఈ కారుణ్య నియామకాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఉద్యోగాలు కనుక సింగరేణి అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ అయితే వచ్చింది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.